చైతన్యానికి చెలిమే తెలంగాణ ప్రాంతం. అలాంటి తెలంగాణలో విద్వేష రాజకీయాలకు, వికృత విమర్శలకు స్థానం లేదని చెప్పవచ్చు. శతాబ్దాలుగా సమ్మక్క సారక్క, రుద్రమ్మదేవి, చాకలి ఐలమ్మ మొదలుకొని సదాలక్ష్మి, సరోజిని నాయుడు వంటి నుంచి మల్లు స్వరాజ్యం వరకు ఇక్కడ మహిళలకు ప్రత్యేక స్థానం ఉన్నది, ప్రత్యేక గౌరవం ఉన్నది. అలాంటి సందర్భంలో రాజకీయ సవాళ్ళలో భాగంగా తెలంగాణలో మరొకసారి వారి చైతన్యానికి మచ్చ తెచ్చేలాగా రాజకీయ నేతలు సవాళ్ళు చేసుకోవడం దుర్మార్గం. మహిళలను అవమానించేలా మగాడివైతే దమ్ముంటే సవాలు చేయాలంటూ రాజకీయ నాయకులు వ్యాఖ్యలు ఇక్కడి తెలంగాణ ప్రాంతానికి చైతన్యానికి వ్యతిరేకము. తెలంగాణ సమాజము మహిళల్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకులను తెలంగాణ సమాజము క్షమించదు.